శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు ఈ హృదయ రేఖ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ హృదయ రేఖ అనేటువంటిది రక్తవర్ణంతో గోధుమ వర్ణంతో ఉన్న ప్రేమైన రక్తవర్ణంతో కానీ గోధుమ వర్ణంతో కానీ ఉన్న ప్రేమైన కోపమైన విపరీతముగా ఉండును. ప్రేమైన విపరీతంగా ఉంటుంది, కోపమైన విపరీతంగా ఉంటుంది. అతి గాఢమైన ఉద్రేకపూరితంగా ఉందరు. అతి గాఢమైన పరిస్థితుల్లో ఉండి ఉద్రేక పూరితమైన ఉండు అంటే కోపము ప్రేమ అన్నీ ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. ఉద్రేకంగానే ఉంటాయి. విపరీతంగా ఉండి అతి గాఢమైన ఉద్రేక పూరితముగా ఇందురు. అదేవిధంగా హృదయరేఖ పాయలు లేక మొండిగా ఉండిన ఒక చోట అస్పష్టంగా ఉన్నా అదేవిధంగా సంతానం ఉండదు. ఈ హృదయ రేఖ అనేటువంటిది పాలిపోయి ఉండలేక అస్పష్టంగా ఉన్నా ఈ హృదయ రేఖ అనేది ఇదండి. హృదయ రేఖ అస్పష్టంగా ఉన్నా చూడు, ఇలా ఉన్నా అస్పష్టంగా ఉన్నా పాలిపోయి ఉన్న విధంగా ఉంటే ఒక చోట అస్పష్టంగా ఉన్నా లేదా ఈ విధంగా ఒక చోట బాగా లేకుంటే కొంతకాలం బాగుండి ఏడో ఒక చోట చూడు ఈ విధంగా అస్పష్టంగా ఉన్నా లేకపోతే ఈ పక్క కానీ ఈ పక్కన ఎక్కడైతే ఉంటే అలాంటి వ్యక్తులకి సంతానం కలుగుట కష్టము. కఠిన హృదయంతో ఉందరు. ఈ హృదయ రేఖ స్పష్టంగా ఉంటే కఠిన హృదయంతో ఉందరు, సంతానం కలుగుట కష్టము. అదేవిధంగా హృదయ రేఖలో కిందికి దిగు రేఖల వల్ల ఈ హృదయ రేఖలో కిందికి దిగు రేఖలు ఇలా చూడండి. ఈ హృదయ రేఖలో కిందికి దిగు రేఖలు ఉన్నాయల్లా ఎవరికైతే కిందికి దిగు రేఖలు ఉంటాయో హృదయ వేదన కలుగును. అదేవిధంగా హృదయ రేఖ గొలుచుకట్టులాగా ఉన్నా ఈ హృదయ రేఖ అనేటువంటి చూడు గొలుసులాగా ఉంటుంది. రకంగా చెప్పాలంటే గొలుసు ఏ విధంగా అయితే ఉంటుందో లింకులతో ఏ విధంగా గొలుసు ఉంటుందో ఈ విధంగా హృదయ రేఖ ఎవరికైతే ఉంటుందో మనశ్చాంచల్యం ఉండును, అల్లరి చిల్లరగా తిరుగుట, చేసిన పనులు మర్చిపోదురు, ఇతరులు మోసం చేయుట, క్రౌర్యము అపనిందల పాలవును, త్రాగుడు ఉండును, వ్యభిచారము లాంటి దుర్లక్షణములు కూడా ఉండును. ఈ విధంగా హృదయ రేఖ అనేటువంటిది చూడండి ఇలా గొలుసులాగుంటే అవలక్షణాలన్నీ ఉండును. అంటే గొలుచుకట్టుగా ఎవరికైతే ఈ విధంగా రేఖ ఉంటుందో వాళ్ళు ఇంకోసారి వినండి. చాంచల్యము, అల్లరి చిల్లరగా తిరుగుట, చేసిన పనులు మర్చిపోవుట, ఇతరులను మోసం చేయుట, శౌర్యము, అపనిందలు పలవుట, త్రాగుడు, వ్యభిచారము అంటే దుర్లక్ష్యములు ఉండును. అదేవిధంగా హృదయ రేఖలో గొలుచుకట్టు, అడ్డుగీతలు, సుక్కలు, తెగువులు, లంకలు, బరిగాయుట, ఎక్కువ చీలికలు ఉండట గండకాలం అని చెప్పవచ్చు. ఈ రేఖ చీలికలున్నా కత్తెరలున్నా ఈ రేఖలో మంచిదిగా నొక్కులున్నా మచ్చలున్నా అడ్డురేఖలున్నా గొలుచుకట్టులున్నా పాలిపోయి ఉన్న ఆ హృదయం అనేటువంటిది అలా ఉంటే మంచిది కాదు. అలా ఉంటే గండకాలంగా అతను గండం ఉందని చెప్పవచ్చు. అదే అనారోగ్యములని చెప్పవచ్చు. గండం ఉందని అనారోగ్యం ఉందని కూడా చెప్పవచ్చును. హృదయ రేఖ ముక్కలుగా ఉన్న హృదయ జబ్బు. ఈ హృదయ రేఖ అనేటువంటిది ముక్కలుగా ఎవరికైతే ఇలా ఉంటుందో వారికి హృదయ జబ్బు అని. అదేవిధంగా చేయి బాధ వల్ల అంటే నెమ్ము లాంటి వ్యాధులు, నెమ్ముతో కూడిన వ్యాధులు ఉన్నాయని, హృదయ సంబంధ దుర్బలత్వని, హృదయం బాగలేదని, హృదయం క్షీణ దశలో ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా హృదయ రేఖ ముక్కలుగా ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్య రేఖపై దుర్లక్షణలు కూడా ఉన్నా దీంతోపాటు ఇక్కడ ఆరోగ్య రేఖ ఉంటుంది.
ఈ ఆరోగ్య రేఖల కత్తులు కానీ, ఈ విధంగా గుర్తులు కానీ, సుక్కలు కానీ, నొక్కులు కానీ, ఈ ఆరోగ్య రేఖపై కూడా ఇలాంటి ఈ విధంగా రేఖలు నొక్కు కటింగ్ నుండి ఆత్మరేఖ మీద లేదా హృదయ రేఖ మీద గ్యాప్ నుండి ఇది ఆరోగ్య రేఖ. ఈ ఆరోగ్య రేఖ మీద కూడా నొక్కులు లేకపోతే కత్తులు చెడు గుర్తులు ఉంటే అలాంటి వారికి దుర్లక్షణలు కూడా ఉండును. అంటే అలాంటి వ్యక్తులకి దుర్లక్షణలు ఉండును, జీర్ణశక్తి సరిగా ఉండదు, ప్రేగు సంబంధ వ్యాధులు, పీడలు, ఇంద్రియ పుష్టి లేకపోవట కలిగి ఉంది. ఇంద్రియ పుష్టి కూడా లేకుండా ఇందురు. అదేవిధంగా హృదయ రేఖ మీద సన్నగీతలు ఉన్న ఈ హృదయ రేఖ అనేటువంటి దాని మీద సన్న గీతలు ఉన్న విధంగా చూడండి, సన్న గీతలు ఉంటాయి. ఈ హృదయ రేఖ మీద సన్న గీతలు ఎవరికైతే ఉంటాయో ప్రమాదం కానప్పటికీ, సన్న రేఖల వల్ల ప్రమాదం కానప్పటికీ అప్పుడప్పుడు స్వల్ప రుగ్మతలు కలిగి వెంటనే ఆరోగ్యము కుదుటపడును, అడ్డుగీతలు త్వరగా మాయమగును. ఈ విధంగా చిన్న చిన్న రేఖలు అనేటువంటివి ఉంటే ప్రమాదం కానప్పటికీ అప్పుడప్పుడు చిన్న కలిగి వెంటనే రుగ్మతులు కొన్ని ఉన్నప్పటికీ, అంటే స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తర్వాత కోలుకుంటారు, ఆరోగ్యం బాగుంటుంది. కానీ అడ్డుగీతలు త్వరగా ఈ విధంగా చిన్న అడ్డురేఖలు అనేటువంటివి త్వరగా మాయమైపోతాయి. అదేవిధంగా హృదయరేఖ మెలుగు తిరిగి ఉన్న ఈ హృదయరేఖ అనేటువంటిది మామూలుగా హృదయరేఖ చక్కగా పోవాలి, అట్లా అలా కాకుండా ఇట్లా మెలికలుగా పోయింది అనుకో. హృదయరేఖ ఈ విధంగా మెలికలుగా ఎవరికైతే ఉంటుందో, మెలికలు తిరిగి ఉన్న టక్కరిగాడు అని, మోసగాడు అని, ఇతరులను వంచి అవసరానికి వాడుకునే వ్యక్తి అని, అతనికి తెలియని మోసంలో నువ్వు ఇలా ఈ హృదయరేఖ ఎన్ని వంకాయలు తిరిగితే అంత టక్కరి, అంత మోసగాడు. కాబట్టి అతని మోసాల గురించి పూర్తిగా తెలిసి ఉంటుంది. తెలియని మోసాలు అంటూ అతనికి ఉండవు. కాబట్టి ఇలా హృదయరేఖ ఎవరికైతే వంపులు తిరిగి ఉంటుందో అతను టక్కరి, మోసగాడు అని చెప్పవచ్చు. అదేవిధంగా జోదము మాయలమారి అగును, జోదముల ఆడడంలో మాయలమారి అగును. బొటనవేలు బాగున్నా దీంతో పాటు ఇది బొటనవేలు. ఈ బొటనవేలు అనేటువంటిది సన్నగా ఉండి బొటనవేలు సన్నగా ఉండదు. బొటనవేలు సన్నగా పొడవుగా చివరిలో వంగి ఉన్న ఎడల, బొటనవేలు బాగున్నా పొడవుగా ఉన్నా సన్నగా ఉన్నా వంగి ఉండడం వల్ల కొన్ని దుర్లక్షణం నుండి తగ్గును. అతని ఉన్నటువంటి దుర్లక్షణాలు తగ్గును. స్థిరమైన నిశ్చలమైన ప్రేమ ఉండును. కాబట్టి ఈ రేఖ ఉన్నప్పటికీ ఈ బొటనవేలు బాగా ఉంటే అతని యొక్క దుర్మార్గపు పనులు, దొంగ పనులు మొత్తం కొద్ది తగ్గించేసి ప్రేమ భావాలు పుట్టును, ప్రేమ భావాలతో ఉండును. అదేవిధంగా బొటనవేలు పొట్టిగా ఉన్న ఈ బొటనవేలు అనేటువంటిది పొట్టిగా ఉంది అనుకో. ఈ విధంగా హృదయరేఖ ఈ విధంగా ఉండి ఈ బొటనవేలు పొట్టిగా ఉన్న ఎడల, మొరటుగా ఉన్న ఎడల, అంటే బాగా ఈ రేఖ అనేది బాగా లేకుండా చూసేదానికి మొరటుగా ఉన్న ఎడల, దారులు కొట్టుట, ఎవరో ఒకరిని మోసం చేయడం, దారులు అంటే దాన్ని ఎవరిని కొట్టు తినట, లేకపోతే ఎవరైనా మోసం చేసి తినట, ఎవరినైనా నమ్మించి మోసం చేసి తన పబ్బం గడుపుకుంట, కూలీలు చేయుట, సన్యాసిలాగా మారువేషం వేసి మారువేషంలో తిరిగి కాలక్షేపం చేయుట జరుగును. సన్యాసిలాగా మారువేషంలో తిరిగి కాలక్షేపం చేయను. అదేవిధంగా హృదయరేఖ బుద్ధిరేఖలు బాగుండినాయి. జీవిత రేఖ చివరిలో కత్తిరున్నా చూడండి, ఈ హృదయరేఖ బాగుంది, ఈ బుద్ధిరేఖ బాగుంది. ఈ జీవిత రేఖలు హృదయ రేఖ ఆయుష్ రేఖలో చివరిలో కత్తిరింది అనుకో.
ఈ ఆత్మరేఖ చివరిలో కత్తిరి ఉన్న ఎడల, ఈ రెండు బుద్ధిరేఖ బాగుండి హృదయరేఖ బాగుండి ఆయుషరేఖ చివరిలో కత్తిరి ఉన్న ఎడల మంచి పలుకుబడి సంపాదించుకును, జాతకుడును మంచి పలుకుబడి సంపాదించును. దృఢమైన స్నేహభావమును, దృఢమైన స్నేహభావముతో చాతుర్యము, పనుల్లో శాకశక్యము, దయాదాక్షిణ్యములతో ప్రవర్తించుట జరుగును. అదేవిధంగా హృదయరేఖ బుద్ధిరేఖ అత్యల్పంగా ఉన్న ఈ హృదయరేఖ అనేటువంటిది బుద్ధిరేఖ అనేటువంటిది అల్పంగా చిన్నగా ఉన్నా, లేకపోతే వీటిలో చెట్టు గుర్తులు కానీ చెడు గుర్తులు కానీ ఉన్నాయి వల్ల అల్పంగా అంటే హృదయరేఖ బుద్ధిరేఖ అత్యల్పంగా ఉన్న, జీవితరేఖ చివరి త్రిభుజం ఉన్న, అంటే ఈ రెండు రేఖ బుద్ధిరేఖ ఈ హృదయరేఖ చిన్నగా ఉండి ఈ ఆత్మరేఖ చివరి త్రిభుజం ఉన్న విధంగా ఉండొచ్చు. చూడండి ఇట్లా ఉండొచ్చు. అయిపోయింది. త్రిభుజమున ఆశయముగా మాట్లాడుట, అతి ప్రసంగపు ధోరణి, వికటపు పనులు చేయుట, ఇతరులను బాధలకు గురవుట, అగౌరవంగా మాట్లాడట, అపలింతలు పాల్గొట, ఇతరుల మనసును కష్టపెట్టుట, నొప్పి కలిగించే స్వభావము ఉండును. కాబట్టి ఈ యొక్క వీడియోను ఈ యొక్క ఆత్మరేఖ గురించి చెప్పింది నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.